న్యూన్ గా ఒక మంచి చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. ఆర్యన్ సుభాన్ ఎస్కే గారు విల్ స్పీక్ నౌ. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి ప్రత్యేక కృతజ్ఞతలు. చాలా థ్యాంక్స్ అండి. ఇప్పటికే టైం అయింది. 2 మాటల్లో ముగిస్తాను. ఫస్ట్గా అక్టోబర్ 10వ తారీఖు నా సినిమా నేను 2 ఏళ్ళు పడ్డ కష్టం అక్టోబర్ 10వ తారీఖుతో రుణం తీరుతుందని నాకు 2 ఏళ్ళు ఎంత కష్టపడ్డానో, ఎంత ఈ సినిమా కోసం తిరిగానో నాకు, నా టీంకి మాత్రమే తెలుసు. అక్టోబర్ 10వ తారీఖుకి నేను పడ్డ కష్టాన్ని థియేటర్లో మీరందరూ చూసి నన్ను ఆదరిస్తారని, మా సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ముందుగా వరుణ్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు మంచి అవకాశం ఇచ్చారు. తర్వాత ప్రొడ్యూసర్ గారండి, ఇందాక కెమెరామ్యాన్ గారు చెప్పినట్టు మేనేజర్ గాను, అలాగే కో డైరెక్టర్ గాను, రైటర్ గాను చాలా కష్టపడ్డారు. ఏమైంది? ఓకే, యా, అంటే మనం టైం అయింది అని చెప్పడానికి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రొడ్యూసర్ గారు, చాలా కష్టపడ్డాం. మన ఇద్దరం బైక్లో తిరిగి చేసామండి ఈ సినిమా, బుల్లెట్లో తిరిగి చేసాం మీ ఇద్దరం. చాలా కష్టపడ్డాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక టీం లాగా బ్యాక్ బోన్గా ఉండి ముందుకు నడిపించారు. ఇందాక మోహన్ సార్ చెప్పినట్టు మీరు హ్యాండ్స్ ఆఫ్. నిజంగా మోహన్ సార్, థ్యాంక్ యూ సార్. మీ ఇంటికి వచ్చి స్టోరీ చెప్పినప్పుడు ఆర్యన్ నువ్వు ఎలా అయితే కథ చెప్పావో అలాగే ఈ సినిమా చేస్తే హిట్ అన్నారు. మీరు చాలా అనుభక్తులు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే తీశానని అనుకుంటున్నాను. మీరు సినిమా చూసి కూడా చాలా అప్రిషియేట్ చేశారు. నాకు ఎలా అయితే చెప్పి అలా చేసావు. చాలా బాగుంది ఆర్యన్. ప్రేక్షకులు రేపు 10వ తారీఖు చెప్తారు ఈ సినిమా గురించి అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మేము ఎంత కష్టపడ్డా, ఎంత చేసినా, ఎన్ని చేసినా ఒక ఫ్రైడే ఆన్సర్ ఇచ్చేస్తుందండి సినిమాకి. ఈ ఫ్రైడే మాది కావాలని కోరుకుంటున్నాను. మాతో పాటు చాలా సినిమాలు రిలీజ్ ఉన్నాయి. ఆ సినిమాలు కూడా ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సారీ, మార్నింగ్ క్యూబ్లో సినిమా చూశానండి. సినిమా చూసినంతసేపు గూస్ బంప్స్. డార్లింగ్ జ్ఞాని, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఈ సినిమా ఎంతగా నిలబడిందంటే నిజంగా నువ్వే. అసలు నేను ఆర్ఆర్కి ముందు, ఆర్ఆర్ తర్వాత నా సినిమా కంప్లీట్ వేరు. అసలు సినిమా చూసిన తర్వాత చాలా మంచిగా అనిపించింది నాకు. పొద్దున్న క్యూబ్లో కూడా క్యూబ్ పర్సన్ కూడా బయటకు వచ్చి అన్న ఆర్ఆర్ ఎవరన్నా అని అడిగాడు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అలాగే కెమెరామ్యాన్ వలి అన్న, చాలా థ్యాంక్ యూ సో మచ్. చాలా సపోర్ట్ చేసావు. నా గురించి కూడా బాగా చెప్పావు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. టైం అవుతుంది, ఏమనుకోవద్దు. అలాగే టెక్నీషియన్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. కట్టాజయ్ పోస్ట్ ప్రొడక్షన్లో మనకు మొత్తం హెల్ప్ చేస్తున్నాం. తర్వాత నాగిశెట్టి భీమిశెట్టి ప్రొడ్యూసర్ గారు రిలీజ్కి చాలా హెల్ప్ చేశారండి. ఆయన ప్రతి డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడడం, అలాగే మాకు అప్రోచ్ చేయించడం చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అండి. అలాగే పేరు మర్చిపోయేది ఉంటే సారీ, ఆర్ట్ డైరెక్టర్ నాని అండి. మా దాంట్లో సెటిల్ లేకపోయినా సెటిల్ వేసాడు. థ్యాంక్ యూ నాని, థ్యాంక్ యూ సో మచ్. నీ గురించి చెప్పానండి. థ్యాంక్ యూ. ఆయన చెప్పకపోతే కేసు అదే జైల్లో ఉన్నాడు. థ్యాంక్ యూ నాని, థ్యాంక్ యూ సో మచ్. అలాగే టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. ఆర్టిస్టులు అందరికి నిత్య, భవ్య, గీత, కశిష్ అందరూ ఇక్కడ లేదు, యూఎస్లో ఉందనుకుంటా. మధులిక గారు ఈ సినిమా హీరోయిన్, చాలా థ్యాంక్ యూ. లేడీస్ అందరూ చాలా సపోర్ట్ చేశారు మాకు, మా సినిమాకి. మీరందరే మా మహాలక్ష్మిలో సినిమా ఖచ్చితంగా మీరు కూడా మీ ఫ్రెండ్స్తో అందరితో కలిసి చూసి అందరికీ ప్రమోషన్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు ఇక్కడికి. థ్యాంక్ యూ సో మచ్ మీరందరికీ. థ్యాంక్ యూ అండి. టైం అయిపోతుంది, ఏమనుకోకండి. మిగతా వాళ్ళ గురించి మర్చిపోయి ఉంటే ఒకవేళ థ్యాంక్ యూ సార్. సారీ, టైం అయిపోయింది. సక్సెస్ మీట్లో మాట్లాడదాం. అలాగే కుపేంద్ర పవర్ కో ప్రొడ్యూసర్ చాలా సపోర్ట్ చేశాడు. అలాగే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా మంది సపోర్ట్ చేశారు. ఎడిటింగ్ అండి, ట్రైలర్ కట్ కానీ, సినిమా ఎడిటింగ్ కానీ, వరా థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. చాలా బాగా కట్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి ప్లీజ్. థ్యాంక్ యూ ఆర్యన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. స్టే బ్యాక్ అండి. ఐ రిక్వెస్ట్. చెప్పండి. థ్యాంక్ యూ గీతా గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నా